నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ చరణం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొకడును ప్రభునందు. ప్రియులారా, పార్ట్ 2గా మనము ఈ వాక్యాన్ని మనం చూడగలిగితే తన దోషభరిత ప్రవర్తనతో దోష అయినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయవారు, మేలు చేయవాడు ఒకడునూ లేడు. చెడిపోవుట అనే మాట నోవాహు దినముల గూర్చి ఆదికాండంలో 4 సార్లు చెప్పబడింది. భూమి ఎంతగా చెడిపోయిందంటే దేవుడిక భరించలేక జలప్రలయాన్ని రప్పించవలసినంతగా చెడిపోయింది. కొంతమంది చేసే పనులు మానవ ప్రమాణాలతో పోల్చిన హీనమైనవిగానే కనబడతాయి. చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు, వాళ్ళను మత్తుమందులకు బానిసలుగా చేసేవారు, వాళ్ళ మనసులను పాడు చేసేవాళ్ళు, బ్రతకడానికి కూడా అర్హులు కాదు ఇలాంటి వారు. ఇటువంటి వారు వాళ్ళ మెడకు తిరుగుట రాయి కట్టుకుని మిక్కిలి లోతైన సముద్రంలో పడిపోవడం మంచిదని యేసు ప్రభువారు ఆనాడే అన్నారు. నేను బడిలో చదువుకున్న దినాల్లో మాకు మార్కులు పద్ధతి ఉండేదన్నమాట. మంచి చేరాతకు కొన్ని మార్కులు, మంచి ప్రవర్తకు కొన్ని మార్కులు, పరిశుభ్రంగా ఉన్నప్పుడు కొన్ని మార్కులు, రకరకాల మార్కులు ఇలా వేసేవారు. తప్పులు చేస్తే మార్కులు తగ్గిపోయేవి. ఆ మార్కులు పేపర్ ఇచ్చేటప్పుడు మార్కులకు తగినట్టుగా టీచర్ గారు పర్వాలేదు అని, సాధారణమని రాసేవారు. అన్నీ బాగుంటే మాత్రం గుడ్ అని, ఇంకా బాగుంటే వెరీ గుడ్ అని రాసేవారు. కాబట్టి కొన్ని ఈ మధ్యన చూసారా, ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు, డి గ్రేడు అనే విషయాలను ఇస్తున్నాడు, ఫెయిల్ అనేది లేకుండా. ఈ సి గ్రేడు, డి గ్రేడు అనే వాళ్ళు ఎందుకు చదువు లేని వారిగా ఉంటారు. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చేవారికి ఉంటారంటే ఏబికి కొంచెం ఛాన్స్, ఏకి ఇచ్చేవారికి ఉంటారు బి అయితే ఇంకా కొంత, ఇంకా సి అయితే మనం చెప్పనవసరం లేదన్నట్టు. అయితే దేవునికి ఇవన్నీ అవసరం లేదు, కానీ ఆయన ప్రమాణాలను ఖచ్చితమైనవిగా ఉంటాయి. ఆయన దగ్గర 2 ప్రమాణాలు ఉన్నాయి. ఒకటి గుడ్, రెండోది ఫెయిల్. అందుకే దేవుడు మంచి చేయవాడు ఒకడునూ లేడు అంటున్నాడు. మనం అందరం అసహ్యకార్యములు చేశాం. ఈ మాటే న్యాయవాది అయిన దేవుడు అంటున్నాడు. కాబట్టి నీలో నాలో మార్పు వచ్చి దేవునికి ఇష్టకరమైన బిడ్డలుగా మార్చబడి దేవుడిచ్చు ప్రతి ఆశీర్వాదాన్ని నేను మనందరం పొందుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమెన్.